సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఇది ఆఖరిసారిగా నిన్ను హెచ్చరిస్తున్నాను. కాదని నా కోపానికి గురి కావద్దు తల్లే. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది బాబా అని నీ మనసులో అనుమానం చెలరేగితే, ప్రశ్న తలెత్తితే, దానికి నా సమాధానం ఏంటో తెలుసా? నీ కోసం ఎన్నోసార్లు, ఎన్నో రాత్రుల్లో, ఎన్నో రోజులు ఈ సందేశాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తున్నాను. సందేశాలు పంపుతున్నాను, సూచనలు పంపుతున్నాను, కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ప్రతిసారి నన్ను చిన్నబుచ్చుతూనే ఉన్నావు, ప్రతిసారి నా మనసును నొప్పిస్తూనే ఉన్నావు, బాధ పెడుతూనే ఉన్నావు. అందుకే ఈరోజు ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నా, గట్టిగా హెచ్చరిస్తున్నా. ఏదేమైపోయినా గానీ నువ్వు మేల్కోవాలి, నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకోవలసిన సందేశం ఇది. ఎందుకో తెలుసా? ఇది ఈరోజు ఆఖరి రాత్రి, ఆఖరి నిమిషం, ఆఖరి గడియ. నీ కష్టాలకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది బిడ్డ. మిస్ చేసుకుంటే ఆ తర్వాత నీ నోటి వెంట నా పేరు అస్సలు పలకనే కూడదు. పలికితే కూడా నేను పలకను బిడ్డ. ఎందుకంటే ఇది ఒక్కసారి 2 సార్లు ప్రయత్నం కాదు, ఎన్నో సార్లు ప్రయత్నం చేసి అలసిపోయి విసుగు వచ్చి నీకు చెప్తున్నటువంటి ఒక మాట. అందుకే ఇంత కఠినంగా హెచ్చరించాల్సి వస్తుంది. వదులుకున్నావంటే బాధపడతావు. ఎందుకంటే ఈ రోజు నీ కష్టాలకి ముగింపు రాసేశాను. నీ కష్టాలకి ముగింపు ప్రారంభమైపోయింది. నీ కష్టాలకి ముగింపు మొదలైపోయింది. మరి నీకు సంతోషంగా ఉండదా? నువ్వు ఇన్నాళ్ళు కూడా కోరుకున్నది ఇదే కదా. ఇన్నాళ్ళు బాధపడింది దీనికోసమే కదా. ఎన్నాళ్ళు నీ చంపల వెంట ఆ జలజల రాలే కన్నీళ్లను చూశాను. ఆ కళ్ళల్లో నీళ్లు ఎందుకీ ఇంకిపోవే అని ఎన్నిసార్లు నువ్వు బాధపడ్డావు. ఇవి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి బాబా, ఇవి కళ్ళల్లో నీళ్లు వస్తూనే ఉన్నాయి, ఇవి ఇంకిపోతే బాగుండు, నా కష్టాలు ఎలాగూ తగ్గవు, నా కష్టాలు ఎలాగూ తప్పిపోవు, కానీ ఈ కన్నీళ్ళైనా ఇంకిపోయేలా చెయ్యని ఎంత బాధపడ్డావు. నాకు గుర్తులేదా? అన్నీ గుర్తున్నాయి. ఎన్ని బాధలు పడుతున్నావో గుర్తుంది. రాత్రిళ్ళు నిద్ర లేక, పగలు కడుపు నిండా అన్నం లేక, కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతూ ఎంత బాధపడుతున్నావో చూస్తూనే ఉన్నాను. అందుకే ఈ హెచ్చరిక, జాగ్రత్త, విను. వదులుకున్నామంటే తర్వాత బాధపడతావు. ఎందుకంటే ఈ రోజు నీ కష్టాలకి ఏమైనా ముగింపు పలికేస్తా బిడ్డ. రా, ఒక్క 2 నిమిషాలు నాతో ఉండు చాలు. నీకు ఏం కావాలో నేను అన్నీ కూడా సమకూర్చి వెళ్తాను బిడ్డ. నిర్లక్ష్యం చెయ్యకు. ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా పలకను. తర్వాత నా మీద బాధపడుకు. నా బాబా కూడా నన్ను వదిలేశాడు అంటూ బాధపడుకు. ఈరోజు వచ్చాను, నా మనసు చిన్నబుచ్చి నన్ను వెనక్కి పంపకు. నన్ను ఆహ్వానించు. ఒక్క 10 నిమిషాలు నాతో ఉండు, నీ జీవితాన్ని మార్చి వెళ్తాను, నీకు మాట ఇస్తున్నాను బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు ఒక అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారు. బాబా గారి మాటలు వెనుక అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే మనకు ఈ జన్మ సరిపడదు. నిజంగా మనం కొంతలో కొంత తెలుసుకుని అర్థం చేసుకున్నాము అంటే గనక బాబా గారి ఆశీస్సులు మన మీద ఉంటేనే సాధ్యం అవుతుంది. బాబా గారి ఆశీస్సులు ఉంటేనే ఈ వీడియో చూడగలుగుతారు, వినగలుగుతారు. ఎవరి ముందుకైతే ఈ వీడియో వస్తుందో వాళ్ళ మీద ఖచ్చితంగా బాబా గారి ఆశీర్వాదం ఉంటేనే, వాళ్ళ కోసం అయితేనే ఈ వీడియో చూడగలుగుతారు. లేదంటే పక్కకి తప్పిపోతుంది. కాబట్టి చివరి వరకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రతి ఒక్కరికి, సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, అసలు ఏం చెప్పబోతున్నారు? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది వీడియో అయితే. ఈ రోజు మాత్రం నాకు అనిపిస్తుంది, కష్టాలు పోగొట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. కష్టాలు తీరాలంటే జీవిత కాలం మనం ప్రయత్నిస్తుంటాం, ఎన్నో విధాలుగా తహతహలు ఆడిపోతాం, మల్లల్లా ఆడిపోతాం, అయినా కష్టాలు తీరవు, మన సమస్యలు తీరవు. కానీ ఒక్కసారి బాబా గారు కన్ను తెరిచారు అంటే, అద్భుతాలు జరగాలంటే ఆ రక్షణం జాలదా? అలానే బాబా గారు ఒక అద్భుతం చేసి చూపిస్తారు చూడండి. ఇక బాబా గారి సందేశానికి వస్తే, బిడ్డ ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇటీవల నీ జీవితంలో అనుకోని మౌనం పెరిగిందా? ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థించినా, ఎంత ఓపికగా ఉన్నా ఫలితం కనిపించకపోతే, అన్ని వైపులా మూసుకుపోయినట్లు అనిపిస్తే, నా కష్టం ఎప్పుడు తీరుతుంది బాబా అని నువ్వు అనుకుని నీ లోపల కుమిలిపోతూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, అయితే
ఇది నీకోసమే. ఈ వీడియో నీకోసమే. ఈ సందేశం నీకోసమే. ఈ పిలుపు నీకోసమే. ఈ తండ్రి రాక నీకోసమే. ఎందుకో తెలుసా? ఇది సాధారణ సందేశం కాదు తల్లి. ఇది సాధారణ వీడియో కాదు. ఇది ప్రేరణ కాదు. ఇది భయం చూపించే ఒక సందేశం అంతకంటే కాదు. భయం పుట్టించే వీడియో అంతకంటే కూడా కాదు. ఒక సందేశం నీ కష్టాల ముగింపు గురించి ముందుగా వచ్చిన సంకేతం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఈ సందేశం ప్రతి ఒక్కరికి కాదు. ఈ వీడియో చివరి దాకా చూస్తేనే నీకు ఎందుకు వచ్చిందో అర్థమవుతుంది. కష్టాలు ఎందుకు ఎక్కువ అనిపిస్తున్నాయి? నిజం చెప్తాను, నీ కష్టాలు ఇప్పుడు ఎక్కువగా అనిపించడానికి కారణం నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మార్పు దగ్గరలో ఉండటమే కారణం. చీకటి ఎక్కువగా అనిపించేది ఎప్పుడో తెలుసా తల్లి? వెలుగు పుట్టే ముందు. భూమి గర్భంలో విత్తనం ముందు పగులుతుంది, తర్వాతే మొలకెత్తుతుంది. అక్కడ అంతా చీకటే. భూమి గర్భంలో విత్తనం పడగానే లోపలంతా చీకటే. ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఏం తెలియదు, ఊపిరాడదు, అల్లల్లాడిపోతుంది విత్తనం. కానీ పగులుతుంది, మొలకెత్తుతుంది, వెలుగులోకి వస్తుంది, 10 మందికి నీడవుతుంది, 10 మందికి ఆకలి తీరుస్తుంది. నీ జీవితంలో చీకటి వచ్చింది ఇప్పుడు నువ్వు అల్లల్లాడిపోతే అర్థం ఉందా? భయపడుతున్నావా? భయపడితే అక్కడే ఆగిపోతావు. ముందుకు రాగలవా? చీకటిని చీల్చి చెండాడి బయటకు రాబిడ్డ. విజయం ముందే. దగదగ మెరిసిపోయే కాంతి నీకోసం ఎదురు చూస్తోంది. అక్కడే ఏడుస్తూ, చీకట్లో తడుముకుంటూ, మగ్గిపోతూ అలా ఉండకు. నీ జీవితానికి అర్థం లేకుండా పోతుంది. చీకటిలో చీకటిలా కలిసిపోతావు. అలా ఉండటం ఇష్టమా నీకు? కాదు కదా. వెలుగును చూడాలి కదా. నీ వెలుగుతో ఇంకా 10 మందికి వెలుగునివ్వాలి కదా. రా, లే. అలా ఏడుస్తావే, అలా కన్నీళ్లు పెట్టుకుంటావే. మనిషిగా ఎందుకు పుట్టావు? తినటానికి, పడుకోవటానికినా? కష్టాలని కూడా ఎదుర్కోలేవా? అంత ధైర్యం లేదా? ఈ సాయి బిడ్డ అంత పిరికివాడా? అంత చేతగానివాడా? కాదు కదా. మరి ఆలోచించు. అక్కడే ఉంటావా? మొలక ఎలా అయితే ఆ చీకటిలో నుంచి మొలక చెలరేగుతుందో, మొలకెత్తుతుందో, నువ్వు కూడా అదే దశలో ఉన్నావని గుర్తించుకో. నమ్మిన వాళ్ళు దూరం అయ్యారు, పర్వాలేదు. చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి, ప్రార్థనలు కూడా ఖాళీగా అనిపించాయి. ఇవన్నీ శిక్షలు కాదు, ఇవి సిద్ధం చేసే ప్రక్రియ. గుర్తించు. సాయి ఎవరికైనా పెద్ద బాధ్యత ఇవ్వాలంటే ముందు ఒంటరితనాన్ని నేర్పిస్తాడు. సాయి మౌనంగా ఉన్నట్లు అనిపించడానికి కారణం, చాలా మంది అడుగుతారు, నేను సాయిని నమ్మాను, ఆయన ఎందుకు నన్ను వదిలేశాడు? కానీ నిజమేంటో తెలుసా? సాయి మౌనంగా ఉన్నప్పుడు అతను అత్యంత దగ్గరగా పనిచేస్తున్నాడు అని అర్థం. నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం తిరస్కారం కాదు, రక్షణ నువ్వు అడిగింది కాదు. ఇప్పుడే దొరికితే నువ్వు తట్టుకోలేవు కాబట్టి సాయి ఆపాడు. ఇది ఆలస్యం కాదు, సర్దుబాటు. నువ్వు ఓడిపోయినట్లు అనిపించే క్షణమే ఇది. చాలా కీలకం. దయచేసి జాగ్రత్తగా విను. నీ జీవితంలో ఇంతకంటే దిగజారలేవు. ఎందుకంటే నేను దిగజారిపోయానేమో అనుకుని నువ్వు అనుకుని ఉండొచ్చు, కానీ దిగజారలేదు. నేను ఇంతకంటే దిగజారలేను అనుకున్న క్షణమే ముగింపు అయితే కాదు, మలుపు. సాయి నిన్ను చివరి అంచు వరకు తీసుకువెళ్తాడు. అక్కడ నీ అహంకారం చనిపోతుంది. అక్కడే నిజమైన శరణాగతి మొదలవుతుంది. అప్పుడు సాయి అంటాడు, ఇప్పుడు నువ్వు రెడీ. నీ కష్టాలు ముగింపు ప్రారంభమైంది. దానికి సంకేతాలు ఇటీవల నీ జీవితంలో ఈ మార్పులు గమనించవా? అవసరం లేని వాళ్ళు బయటకు వెళ్ళిపోవటం, ఒంటరితనం నీలో పెరిగిపోవటం, నిద్రలో సాయి గుర్తుకు రావటం, అర్థం లేని భావోద్వేగాలు, గతం మీద ఆసక్తి తగ్గిపోవటం. ఇవి యాదృచ్ఛికం కాదు. ఇవి ముగింపు ప్రారంభమైన సూచనలు. పాత జీవితం కోలుకోకుండా కొత్త జీవితం రాదు బిడ్డ. సాయి సందేశం ఏంటో తెలుసా? నువ్వు నిన్ను నువ్వు తక్కువగా అనుకుంటున్నావు, కానీ నేను నిన్ను వదల్లేదు. నువ్వు ఏడ్చిన ప్రతి రాత్రి నేను లెక్క పెట్టాను. నువ్వు కోల్పోయింది తిరిగి ఇవ్వటానికి కాదు, దానికంటే ఎక్కువ ఇవ్వటానికి. నేను నీకు ఆలస్యం చేస్తున్నాను. ఈ మాటలు నీకే అనిపిస్తున్నాయా? అయితే ఇది యాదృచ్ఛికం కాదు తల్లి. ఇప్పుడే నువ్వు చెయ్యాల్సిందేంటి? సాయి పని చెయ్యటం మొదలు పెట్టినప్పుడు నీ పని చాలా చిన్నది. తొందరపడద్దు. నీ మీద నమ్మకం వదలొద్దు. నువ్వు నిన్ను తిట్టుకోవద్దు. సాయిని పరీక్షించొద్దు. విశ్వాసం అంటే ప్రశ్నలు లేవని కాదు, సమాధానం లేకపోయినా నిలబడదు. ఇప్పుడు నీకో ప్రశ్న తల్లి. ఈ వీడియో నువ్వు వెతక్కుండా నీ ముందుకు ఎలా వచ్చిందంటావు? ఎందుకు ఈ మాటలు నిన్ను తాకుతున్నాయి? ఎందుకంటే నీ కష్టాల ముగింపు ప్రారంభమైంది. ఇది చివరి దశ. తర్వాతి దశ నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. కానీ ఒక విషయం, ఈ ప్రయాణంలో వెనక్కి తిరిగితే మళ్ళీ చీకటే. చివరి మాట
ఈ వీడియో చివరి దాకా చూసావంటే నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు మార్పుకు దగ్గరలో ఉన్న వ్యక్తివి. సాయి నిన్ను ఎందుకు బ్రేక్ చేశాడో, ఎందుకు విరగ్గొట్టాడో ఒక్కసారి నిజాయితీగా ఆలోచించు. నువ్వు గతంలో ఎక్కువ నమ్మకం పెట్టుకున్నావా? అవసరానికి మించి ఆశించావా? తప్పు వాళ్ళ దగ్గర కూడా ఉండి మంచిని వెతికావా? సాయి నీ జీవితంలో కొన్ని విషయాలు బలవంతంగా కూల్చేశాడు. అది క్రూరత్వం కాదు, అది కరుణ. ఎందుకో తెలుసా? నువ్వు కూల్చుకోలేని వాటిని సాయి కూల్చేశాడు. నిన్ను బాధ పెట్టిన వ్యక్తి నీ జీవితం నుంచి వెళ్ళిపోవటం శిక్ష కాదు, రక్షణ. నువ్వు మారిపోయావని గమనించవా? ఇది చాలా సున్నితమైన విషయం. చాలా మంది గమనించరు కూడా. ఇటీవల నీలో ఈ మార్పులు వచ్చాయా? ఎక్కువ మాట్లాడాలని అనిపించటం లేదు. జనాల్లో ఉన్న ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. పాత విషయాల మీద ఆసక్తి పోయింది. ఇంకేదో ఉంది అన్న ఒక భావన మాటల కంటే కూడా మౌనం ఇష్టంగా మారిపోయింది. ఇవన్నీ కూడా డిప్రెషన్ కాదు, ఇవన్నీ పక్వత లక్షణాలు. సాయి నిన్ను లోతైన వ్యక్తిగా మార్చేస్తున్నాడు. ఎందుకంటే తేలికపాటి మనసుకి బరువైన ఆశీర్వాదాలు ఇవ్వలేడు, మోయలేరు. సాయి ఎందుకు నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడు? ఇది నువ్వు విన్నప్పుడు కొంచెం నొప్పి కలుగుతుంది, కానీ నిజం ఇదే. సాయి నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడు నీ శబ్దం వినిపించేందుకు కాదు, నీ లోపల స్వరం వినిపించేందుకు. జనం మధ్యలో ఉన్నప్పుడు నీ ఆత్మ మాట వినిపించదు. ఒక్కసారి ఒంటరిగా ఉన్నప్పుడే నీ నిజమైన అవసరం బయటపడుతుంది. అందుకే నీ చుట్టూ గుంపు తగ్గింది, జనాలు తగ్గారు. ఇది శిక్ష కాదు, ఎంపిక. నువ్వు అడిగింది రాకపోవటానికి అసలు కారణం, చాలా మంది ప్రార్థిస్తారు, సాయి నాకు ఇది ఇవ్వు, సాయి నాకు ఈ సమస్య తీర్చు. కానీ సాయి చూస్తాడు. ఇది వచ్చాక ఈ మనిషి మారిపోతాడా? అహంకారం పెరుగుతుందా? ఇతరులను తక్కువగా చూస్తాడా? నువ్వు అడిగింది ఇప్పుడే వచ్చుంటే నువ్వు నిన్ను నువ్వే కోల్పోయేవాడివి. అందుకే సాయి ఆపాడు. ఇది నిరాకరణ కాదు, సంరక్షణ. నీ జీవితంలో ఇప్పుడు జరుగుతున్న నిశ్శబ్ద యుద్ధం ఎవ్వరూ కూడా చూడరు, కానీ నువ్వు ప్రతిరోజు పోరాడుతున్నావు. బయట నవ్వు, లోపల భయం. బయట ఓపిక, లోపల అలసట. సాయి అంటున్నాడు, నువ్వు ఒంటరిగా పోరాడట్లేదు బిడ్డ, నువ్వు నిలబడగలిగావు అంటే నేను నిన్ను నిలబెట్టాను. నీ కన్నీళ్లు వృధా కాలేదు. ప్రతి కన్నీటి వెనుక ఒక మార్పు తయారవుతోంది, తెలుసా? ముగింపు దగ్గరలో ఉందని తెలిపే చివరి సంకేతాలు ఇవి. చాలా మందికి వస్తాయి, కానీ అర్థం కాదు. అకస్మాత్తుగా నమ్మకం పెరగటం, భయం తగ్గిపోవటం, ఏం జరిగినా కూడా సరే అన్న ఒక భావన, ప్రార్థన మాటలు లేకుండా జరిగిపోవటం, సాయి చాలా దగ్గరగా అనిపించటం, ఇవి సాధారణ కాదు. ఇవి కష్టాల ముగింపు దగ్గరలో ఉందని తెలిపే చివరి అలారం. సాయి నిన్ను అడుగుతున్నాడు ఒకే ఒక విషయం. సాయి డబ్బు అడగట్లేదు, పెద్ద త్యాగాలు అడగట్లేదు, లౌకికం వదలవా అని చెప్పట్లేదు. అతను అడుగుతున్నది ఒకటే, నువ్వు తక్కువగా అనుకోకు. ఎందుకంటే నిన్ను తక్కువగా అనుకుంటే సాయి పెట్టిన విలువను అవమానించినట్టే, సాయి నీ మీద ఉంచిన నమ్మకాన్ని నువ్వు ఉమ్ము చేసినట్టే. ఈ మాటలు నీ హృదయానికి నేరుగా తాకుతున్నాయా? అంటే ఇది యాదృచ్ఛికం కాదు. నీ కథ ఇక్కడితో ముగిసిపోదు, అసలు మలుపు ఇంకా ముందుంది. అక్కడ దాకా ఉంటావా మరి? సాయి నీ జీవితంలో వెయ్యబోయే ఒక పని ఇప్పటి వరకు చేసిన పని దానికంటే కూడా గొప్పగా ఉంటుంది. సాయి ఏ పని మొదలు పెట్టినా దాని వెనుక చాలా అర్థం ఉంటుంది. ఎప్పుడు, ఏ సమయంలో, ఎక్కడ, ఏది మొదలు పెట్టాలో నీ తండ్రికి తెలుసు. కాసింత ఓపిక పట్టు. నిందించకు, అనుమానించకు, దూషించకు, ఓపిక పట్టు. అంతా కూడా నేను సరిచేస్తాను, మాటిస్తున్నాను కదా. ఎందుకంటే సాయి నీ జీవితంలో చేయబోయే పని ఇప్పటి వరకు చేసిన దానికంటే కూడా పెద్దది. కానీ దానికి ముందు నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నువ్వు వెనక్కి తిరుగుతావా, లేదా నమ్మకంతో ముందుకు అడుగేస్తావా? సాయి ఎందుకు నిన్ను చివరి అంచు వరకు తీసుకువచ్చాడు? ఇది చాలా మందికి అర్థం కాదు. సాయి నిన్ను కొంచెం బాధ పెట్టే వరకు కాదు, పూర్తిగా ఖాళీ అయ్యే వరకు కూడా తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు నిండిపోయి ఉంటే కొత్తదానికి చోటు ఉండదు కదా బిడ్డ. ఒకసారి గుర్తించు. ఏదైనా నీ ఇంట్లో ఒక నీళ్ల బిందె ఉంది, ఎన్నో రోజులుగా నీళ్లు అక్కడ ఉండిపోయి ఉన్నాయి, కలుషితమైపోయాయి, వాడటం లేదు. అందులో నిండుగా నీళ్లు ఉంటే కొత్త నీటికి చోటెక్కడా? కొత్త నీళ్లు వస్తే కూడా పాత నీరు కలుషితం చేసేస్తుంది కదా. అప్పుడేం చెయ్యాలి? ఈ బిందెలో నీరు బయట పోసి శుభ్రంగా కడిగి శుద్ధి చేసి ఖాళీ చేసి ఉంచితే, కొత్త నీరు పోస్తే అందరికీ అనువుగా ఉపయోగించటానికి అనుకూలంగా మారుతుంది.
దప్పిక తీరుస్తుంది, ప్రాణాన్ని నిలబెడుతుంది కదా. సాయి చేస్తున్నది కూడా అంతే. నీ జీవితంలో ఉన్న, నీ మనసులో ఉన్న పాతవన్నీ అలా నిండుగా ఉండిపోతే కొత్త వాటికి చోటెక్కడా, కొత్త అవకాశాలకి చోటెక్కడా, కొత్త అదృష్టాలకి చోటెక్కడా? ఆలోచించు. ఆ శుద్ధిలోనే ఉన్నాను బిడ్డ, ఆ శుద్ధితోనే పని చేస్తున్నాను, శుద్ధి చేస్తున్నాను, నీ జీవితాన్ని శుభ్రం చేస్తున్నాను. అందుకే అలా నిండిపోయి ఉంటే కొత్తదానికి చోటు ఉండదు. ఇక్కడ గ్లాస్ నిండిపోయి ఉంటే మళ్ళీ నీళ్లు పోయలేవు కదా. జీవితం కూడా అంతే. నువ్వు అన్నీ కోల్పోయినట్లు అనిపించేది నిజానికి అన్ని మారబోతున్న సంకేతం. ఇక నువ్వు పాత వ్యక్తి కాదని అర్థమవుతున్న క్షణం. ఇటీవల నీకు ఇలా అనిపించిందా? పాత జీవితానికి తిరిగి వెళ్ళాలనిపించటం లేదు. తప్పు వాళ్ళు మళ్ళీ దగ్గరికి వచ్చిన ఆసక్తి లేదు. పాత అలవాట్లు బోరుగా అనిపిస్తున్నాయి. నేను ఇంకోలా మారుతున్నాను అన్న ఫీల్ వచ్చిందా? అన్న భావన కలిగిందా? ఇది ప్రమాదం కాదు, భయపడకు. ఇది పునర్నిర్మాణం. కొత్తగా తయారవుతున్నావు. సాయి నిన్ను పాత స్థాయిలో ఉంచలేడు. ఎందుకంటే నువ్వు ఇక చిన్న కలల కోసం పుట్టలేదు. సాయి నీ గతాన్ని ఎందుకు మూసేస్తున్నాడు? చాలా మంది అడుగుతారు, సాయి నా పాత జీవితం తిరిగి ఇవ్వు. కానీ సాయి అంటాడు, అది నిన్ను గాయపరిచింది, నేను ఇవ్వను. నేను నీకు కొత్త అధ్యాయం ఇవ్వాలనుకుంటున్నాను అంటాడు. గతం నీ శిక్ష కాదు, నీ శిక్షణ. నిన్ను ఏడిపించిన ప్రతి అనుభవం నీ లోపల ఒక శక్తిని తయారు చేసింది. ఇప్పుడు సాయి అంటున్నాడు, ఇక నువ్వు పాత దారిలోకి వెళ్ళకూడదు. నువ్వు ఇప్పుడు భయపడకపోవటం ఎందుకు? ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఇది మనసు పెట్టు విను బిడ్డ. ముందు చిన్న సమస్యకే నీ గుండె వేగంగా కొట్టుకునేదా? ఇప్పుడు మాత్రం పెద్ద సమస్య ఎదురైనా ఏమైనా సరే అన్న ప్రశాంతత వచ్చిందా? ఇది యాదృశ్చికం కాదు, ఇది విశ్వాసం పుట్టిన లక్షణం. సాయి నిన్ను భయంతో నడిపే వ్యక్తి కాదు, ధైర్యంతో నిలబడే వ్యక్తిగా తయారు చేస్తున్నాడు. గమనించు. సాయి నిన్ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ముందు చేసే పని ఇది. చాలా లోతైన నిజం. సాయి ఎవరినైనా పెద్ద ఆశీర్వాదానికి తీసుకువెళ్లే ముందుగా 3 విషయాలు తీసేస్తాడు. తప్పుడు సంబంధాలు, అహంకారం, భయం. నీ జీవితంలో ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పోతున్నాయా? దూరం అయిపోతున్నాయా? అయితే నువ్వు చివరి దశలో ఉన్నావు. నీ కష్టాల ముగింపు ప్రారంభమైపోయింది అంటే నిజంగా ఏంటి ఇది అర్థం చేసుకోవాలి. కష్టం ఒక్కసారిగా మాయమవ్వదు. సమస్యలు ఒక్క రోజులో పోవు. కానీ నీ లోపల బలం పెరిగిపోతుంది, నీ స్పందన మారిపోతుంది, నీ నిర్ణయాలు మారతాయి. అప్పుడే నీ కష్టం మీద నీకున్న అధికారం మొదలవుతుంది. అదే ముగింపు ప్రారంభం. సాయి నిన్ను అడుగుతున్న నిశ్శబ్ద ఒప్పందం. సాయి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి గట్టిగా మాట్లాడటం లేదు, అతను నెమ్మదిగా అడుగుతున్నాడు, నువ్వు నన్ను నమ్ముతావా? ఫలితం కనిపించకపోయినా ఇదే విశ్వాసం. ఫలితం చూసి నమ్మటం కాదు, నమ్మి నిలబడటం. ఈ వీడియో చూసినప్పుడు, ఈ సందేశం విన్నప్పుడు నీ గుండె బరువుగా మారి అదే సమయంలో తేలికగా అనిపిస్తే ఇది సాధారణం కాదు, ఇది నీ లోపల జరుగుతున్న మార్పు. నీ కథ ఇప్పుడే మొదలవుతుంది, కానీ ఇంకా ఒక భాగం ఉంది, గుర్తుంచుకో. అక్కడ సాయి నీ జీవితానికి పూర్తి అర్థం ఇస్తాడు. అక్కడే నిజమైన ముగింపు ఉంటుంది. సాయి ఎందుకు ఇంతవరకు నిన్ను ఆపాడు? ఇప్పుడు వెనక్కి తిరిగి చూడు. నీ జీవితం అంతా ఆగిపోయినట్లు అనిపించిన రోజులు, ఎదురు చూసిన సంవత్సరాలు, ఇంతేనా నా జీవితం అని అనుకున్న క్షణాలు, ఇవన్నీ ఎందుకు జరిగాయో తెలుసా? సాయి నిన్ను ఆపాడు ఎందుకంటే నువ్వు తప్పు దారిలో వేగంగా ముందుకు వెళ్తున్నావు. నువ్వు చేరబోయే స్థాయి నీ ఆలోచనల కంటే చాలా పెద్దది. చిన్న మనసుతో పెద్ద జీవితాన్ని మొయ్యలేవు తల్లి. అందుకే సాయి నీ వేగాన్ని కాదు, నీ లోతును పెంచాడు. సాయి నిన్ను ఎందుకు ఇప్పుడే మాట్లాడిస్తున్నాడు? ఇది చాలా ముఖ్యం. నీ జీవితంలో ఇప్పుడే ఈ సందేశం రావటానికి ఒక కారణం ఉంది. నువ్వు ఇక వినగలిగే స్థితిలో ఉన్నావు. నీ అహంకారం తగ్గింది, నీ హృదయం మృదువైపోయింది. బాధలు నిన్ను చెదరగొట్టాయి, అలాగే బెదరగొట్టాయి కూడా. అన్నింటినీ వినగలిగే ఒక స్థాయికి ఇప్పుడే సాయి నిన్ను చేర్చాడు. ఇప్పుడు సాయి అంటున్నాడు, ఇప్పటి వరకు కూడా నువ్వు మాట్లాడావు, ఇప్పుడు వినే సమయం వచ్చింది. సాయి నీకు చెప్పే వ్యక్తిగత సందేశం, నువ్వు అనుకున్న దానికంటే కూడా నువ్వు చాలా బలమైన వాడివి. నువ్వు తట్టుకున్నవి చాలా మందిని విరిచేసేవి. నువ్వు ఒంటరిగా నిలబడిన ప్రతిసారి కూడా నేను నీ పక్కనే నిలబడ్డా. నీ కన్నీళ్లు ఎందుకు వృధా కాలేదు? నువ్వు రాత్రిలో ఎవరికీ చెప్పకుండా ఎన్నిసార్లు ఏడ్చావు? సాయి లెక్క పెట్టాడు తల్లి. నీ కన్నీళ్లు బలహీనత కాదు, అవి ప్రార్థనలే, మాటలేని విజ్ఞాపనలు. సాయి స్పందించిన ప్రార్థన ఒక్కటైనా లేదు. కొన్ని సమాధానాలు నీకు అర్థమయ్యే లోపు అవి
రూపంలోకి రావు. నీ జీవితంలో నువ్వు రాత్రిలో ఎవరికీ చెప్పకుండా ఎన్నిసార్లు ఏడ్చావు? సాయి లెక్క పెట్టాడు. నీ కన్నీళ్లు బలహీనత కాదు, అవే ప్రార్థనలు, మాటలు లేని విజ్ఞాపనలు, సాయి స్పందించిన ప్రార్థన. కొన్ని సమాధానాలు నీకు అర్థమయ్యే రూపంలో రావు. నీ జీవితం ఇప్పుడే ఎందుకు మారబోతోంది? ఇప్పుడు నిజం చెప్తా విను. నీ జీవితం మారిపోవటానికి బయట పరిస్థితులు మారాల్సిన అవసరం లేదు. నువ్వు మారిపోయావు. నీ ఆలోచన మారింది, నీ భయం తగ్గింది. ఇదే అసలు అద్భుతం. సాయి ముందుగా నీలో రాజ్యాన్ని నిర్మిస్తాడు, తర్వాత బయట ప్రపంచాన్ని మారుస్తాడు. నీ కష్టాల ముగింపు ప్రారంభమైందంటే చివరి అర్థం ఇదొక మాట కాదు, ఇది ఒక స్థితి. నువ్వు ఇక బాధకు బానిస కావు, పరిస్థితులకు బానిస కావు, భయానికి బానిస కావు. నువ్వు ఇక అవగాహనతో నడిచే వ్యక్తివి, సాయి రక్షణలో ఉండే బిడ్డవి, నమ్మకంతో నిలబడే వ్యక్తివి. అదే కష్టాల మీద గెలుపు. సాయి నీకు ఇస్తున్న చివరి హెచ్చరిక ఇది. చాలా ఒక ముఖ్యమైనది. వెనక్కి తిరగకు బిడ్డ. పాత జీవితం మళ్ళీ కోరుకోకు. నిన్ను నువ్వు తక్కువగా అనుకోకు. ఎందుకంటే నువ్వు అక్కడ నుంచి బయటికి వచ్చావు, చీకటి నుంచి బయటకు వచ్చావు. మళ్ళీ చీకటిలోకి వెళ్తావా? ఆలోచించు. మళ్ళీ ఆలోచిస్తూ మళ్ళీ పిరికితనంతో నా వల్ల కాదు, నా జీవితం ఇంతే, నా బ్రతికింతే, నా కష్టాలు తప్పు, నా కన్నీళ్లు తప్పు అంటూ మళ్ళీ 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 చీకటిలోకి వెళ్తావా? నేను అన్నింటినీ ఎదుర్కొంటాను, అన్నింటినీ సాధిస్తాను, నాకు ఆ శక్తి ఉంది, ఆ ధైర్యం ఉంది, నేను చెయ్యగలను అనుకుని వెలుగులోకి వస్తావా? ఒక నిమిషం ఆలోచించు. వెనక్కి వెళ్ళాలన్న ఆలోచన మనసులోకి రానివ్వకు. మళ్ళీ లోపలికి వెళ్ళటం నీ చేతుల్లో ఉంది. కానీ ఈ వీడియో చూస్తూనే నీ గుండెలో ఏదో ఒకటి పగిలిన సంకేతం అనిపిస్తే అదే సంకేతం నీ కష్టాల ముగింపు ఇప్పుడే మొదలైపోయింది. ఇది చివరి అధ్యాయం కాదు, ఇది కొత్త అధ్యాయం, మొదటి పేజీ. ఈ వీడియో నీ కోసమే. అయితే ఒక్క క్షణం ఆగు, కళ్ళు మూసుకో, లోపల ఒక మాట చెప్పుకో. నేను నన్ను వదలకుండా నిలబడతాను, సాయి నాతో ఉన్నాడు, నేను సాయి సంరక్షణలో ఉన్నాను, ఏదైనా చెయ్యగలుగుతానో, నా చేత ఏదైనా సాయి చేయిస్తాడు అని అనుకో. మిగతావి అన్నీ కూడా నీ సాయి చూసుకుంటాడు. నీ కష్టాల ముగింపు ప్రారంభమైపోయింది. ఇక సంతోషంగా ఉండు. సాయి వరాల జల్లు నీ మీద కురవబోతోంది. నీ జీవితం అద్భుతాల పంట పండబోతోంది అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.